హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాని. వెల్కమ్ బ్యాక్ నల్లం వ్లాగ్స్ ఛానల్. సో మనమైతే ఇప్పుడు మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాము. మొబైల్ అన్బాక్సింగ్ అనమాట. కొత్తగా వచ్చిన OnePlus 13R అనమాట. సో ఇదైతే మనమైతే అన్బాక్సింగ్ చేద్దాము. కొంచెం దగ్గరికి అయితే వచ్చేయండి. సో గైస్, ఇదే అనమాట బాక్స్ అయితే 13R. టూ సైడ్స్ అయితే వచ్చిందనమాట OnePlus 13R అని. సో ఇక్కడైతే 13R, ఓన్లీ 13R అని వచ్చింది. సో దీని కెమెరా ఫీచర్స్ మొత్తం అయితే బాక్స్ మీద అయితే ఏమీ లేదు. దీనిలో ఏమేమి వస్తుందంటే మొబైల్ ఫోను, పవర్ అడాప్టర్, ఇంకోటి సి కేబుల్, ఇంకా గైడ్ బుక్, ఒక కేస్ అయితే వస్తుంది, ఇంకా పిన్ ఎజెక్టర్ అయితే వస్తుంది. సో అదే అనమాట. సో మనమైతే అన్బాక్సింగ్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, సింపుల్. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇదైతే మనకైతే 46,000 అయితే పడింది. 46లో దీనికైతే ఇయర్ బడ్స్ కూడా అయితే ఫ్రీగా వచ్చాయన్నమాట. సో ఆ బడ్స్ అయితే ఇంకా రావడానికి ఒక 3 days అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడైతే సీల్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే కట్ చేస్తాము. మనమైతే గోడ్తో అయితే కట్ చేసాం అనమాట ఈ సీల్ని. సో కొంచెం అయితే చాలా టైట్ అయితే ఉంది ఇది బాక్స్ ఓపెన్కి. ఎస్, నెవర్ సెటిల్. మొత్తం అయితే రెడ్ కలర్లో ఇచ్చేసాడు మొత్తము బాక్స్ మొత్తం అయితే. సో ఫస్ట్ దీనిలో అయితే చూసుకుందాం. కేస్ అయితే ఇచ్చాడనమాట. ఓన్లీ నార్మల్ కేస్ ఇదైతే. సో కేస్ అయితే కొంచెం బాగానే ఉంది. బాగా అంతా లైన్స్గా అయితే కొంచెం నీట్గానే అయితే ఉంది. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. సో మొత్తానికైతే మెయిన్ పార్ట్ అనమాట మొబైల్. ఒకసారి అయితే చూడండి. బ్లాక్ కలర్లో కొంచెం బాగా నీట్గా అయితే ఉంది. వావ్. సో ఇదైతే 13R అయితే మన కర్వ్లో అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ కర్వ్ అయితే టెంపర్ గ్లాస్ ఇష్యూస్ అన్నీ చాలా వస్తున్నాయి. అందుకని అయితే ఇట్టుంటేనే కొంచెం బెస్ట్ అనమాట. టెంపర్ గ్లాస్ సైడ్ కర్వ్ అయిందనుకోండి, మొత్తం లేజ్ వస్తూ ఉంటుంది, ఒక చిరాకు ఉంటుంది. చూడండి ఎంత నీట్గా అయితే ఉంది. మొత్తం మ్యాట్గా కొంచెం స్మూత్గా అయితే ఉంది. OnePlus బ్యాచింగ్తో 3 కెమెరాస్ అయితే ఉండే, ఒక ఫ్లాష్ లైట్, పవర్ బటన్, వాల్యూమ్ బటన్ సైడ్ అయితే వచ్చిందనమాట. ఇది సైలెంట్, రింగ్ ఆన్ అనమాట. ఏం చూసుకుంటే ఇక్కడైతే సిమ్స్ వేసుకునేదానికి ఇంకా ఛార్జింగ్ వైర్, ఇంకా 2 స్పీకర్లు అయితే ఇచ్చారనమాట. సో మనమైతే ఇంకా బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాము. సో చూడండి, ఛార్జింగ్ వైర్ ఇదైతే 80 watts సూపర్ వూక్ ఛార్జర్ అనమాట. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఎక్కేస్తుంది. అంటే ఒక 30 minutes, నాకు తెలిసి 35-40 minutesలో అయితే 100% ఎక్కేస్తుంది అనమాట. సో ఇదైతే కేబుల్ అనమాట. సో ఇది సిమ్ తీసుకోవడానికి పిన్ను. దీన్ని ఎందుకు లేండి మళ్ళీ గెలకడము. సో దీనిలో పెట్టేద్దాం ఇవన్నీ. ఇదైతే మళ్ళీ చూద్దాము. దీనికైతే కనీసం కవర్ కూడా ఏమీ లేదు. మామూలుగా కవర్స్ అయితే ఇస్తారు కదా దీనికి. మొబైల్ అయితే గెలుకుదాము ఏమేమి ఇచ్చినాడు ఫీచర్స్. సో ఫొటోస్ అయితే తీసి చూపిస్తాను. ఫస్ట్ అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ అయితే అయిపోయింది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ OnePlus. కొంచెం ఫీల్ అయితే కూడా బాగుంది, బాగా స్మూత్గా. నాకు తెలిసి ఇట్టా నథింగ్ ఫోన్ ఉంటానులా సేమ్ అట్టయితే బ్యాచింగ్ అయితే ఇచ్చాడనమాట మొత్తం. హలో, ఆర్ యూ రెడీ? సో నెక్స్ట్ ఇండియా. అన్నీ స్కిప్ చేద్దాం. మోర్ యాక్సెప్ట్. క్లాసిక్ పెడదాం, కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. సో ఇది అనమాట. మొత్తం అయితే మొబైల్కి వచ్చేసాము. దీని మీద అయితే టెంపర్ గ్లాస్ లైట్గా ఇచ్చాడనమాట.
సో అది నార్మల్ టెంపర్ గ్లాస్ అనుకోండి, మరి అంత ఏం కాదు. సో కెమెరా అయితే ఒకసారి చెక్ చేద్దాం. దీని బాక్స్ని అయితే ఒకసారి ఫోటో అయితే తీద్దాము, చూద్దాం ఎలా వచ్చిందనేది. యాక్సెప్ట్. వావ్, సూపర్గా అయితే వచ్చింది చూడండి, ఎంత క్లారిటీగా ఉంది చూడండి, క్లారిటీ అయితే సూపర్గా ఉంది. సెల్ఫీ అయితే తీసుకున్నాము ఒకసారి. సెల్ఫీ కూడా అయితే చాలా అయితే బాగుంది, కొంచెం క్లారిటీగా అయితే నీట్గా అయితే ఉంది, ఫొటోస్ కూడా బాగా నీట్గా అయితే వస్తున్నాయి. సో ఇంకా మనం అయితే సెట్టింగ్స్లో పోదాము. నాకు తెలిసి వన్ ప్లస్లో అన్ని మొబైల్స్ లాగానే అన్నీ ఇప్పుడు ఏ మొబైల్ తీసుకున్నా సేమ్ సెట్టింగ్స్ అనమాట. ఆల్రెడీ నేను వన్ ప్లస్ 11R వాడాను, ఇంకోటి 12R కూడా వాడాను అనమాట. అన్నీ సేమ్ సెట్టింగ్స్ మొత్తం ఒకటే. యాప్స్, ఫొటోస్, మనమైతే 2 ఫొటోస్ తీసామన్నమాట. ఇంకా కొత్తగా అయితే చెప్పడానికి ఏం లేదు, ఇంకా సెట్టింగ్స్ సేమ్ సెట్టింగ్స్ అన్ని దాంట్లలో. మహా అంటే ఇంకా కర్వ్ అదంతా ఇంకా పైన జస్ట్ బాడీ పార్ట్ వరకు కొంచెం చేంజ్ అయిందని అయితే అనుకోవచ్చు. సో ఇదైతే చూద్దాము. సైలెంట్, వైబ్రేట్, రింగ్ అనమాట, ఈ 3. అది విషయం అయితే. సో ఈ మొబైల్ అయితే 16GB 512GB అనమాట. సో దీంట్లో అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట. సోనీ ఎల్వైటీ లెన్స్ అనమాట. దీనికైతే మెయిన్ ఒక 50MP కెమెరా, ఇంకోటి 2x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. ఏ టైప్లో ఉంది, కొంచెం బ్లాక్ టైప్లో ఉంది. ఇంకొకటి అయితే పూర్తి క్రీమ్ కలర్లో అయితే ఉంటుంది. అబౌట్ ఫోన్ OnePlus 13R. సో అప్పుడే మనమైతే అంటే యాప్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి 24.7GB అయితే యూజ్ అయ్యింది OnePlus 13R. స్నాప్డ్రాగన్ 8 Gen 3 మొబైల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇంకోటి 6000 mAh. ఇదేంటంటే 16+12GB ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 4GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 8GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 12. ఏం లేదు, స్మూత్ అయితే చాలా అయితే స్మూత్గా ఉంది. ఇంకోటి డిస్ప్లే 17.22 సెంటీమీటర్స్. ఇంకా మోడల్, సిస్టమ్ కోరు, ఇవన్నీ మనకి ఎందుకులేండి, అది అనమాట. సో ఆక్సిజన్ OS 15.0 అనమాట వర్షన్. సిస్టమ్ అప్డేట్స్ అయితే అవి నాకు తెలిసి ఇట్టనే కొత్తగా ఉన్నప్పుడే వాడితే, అప్డేట్ వచ్చిన తర్వాత ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ అన్నీ అయితే చాలా వస్తూనే అంటున్నారు. సో నా దగ్గర ముందు OnePlus 12R ఉన్నప్పుడు కూడా నేనైతే ఏమైతే అప్డేట్ చేయలేదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే దాంట్లో 12Rలో ముందు వాడిన దాంట్లో జస్ట్ మొన్న అప్డేట్ చేశాను మొబైల్. మొన్న అప్డేట్ చేస్తానే జస్ట్ లైన్ అట్లా వచ్చిపోయిందంట. సో అందుకని అయితే ఇంకా ఇది పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ పెట్టుకుంటే మళ్ళీ గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, మళ్ళీ OnePlus షోరూమ్ పోయి అంతా చాలా పంచాయతీ ఎందుకని నేనైతే సెల్ చేస్తాను అనమాట. అందుకు సో ఇదైతే మరో కొత్త మొబైల్. ఇంకా బ్యాటరీ లైఫ్ వస్తే ఇంకా స్క్రీన్ టైమ్ 16 minutes అయితే సిన్స్ లాస్ట్ ఆన్లో అయితే ఉంది. యూజ్ ఇట్ సిన్స్ లాస్ట్ ఛార్జ్. సో మనమైతే లాస్ట్ ఛార్జ్ ఎప్పుడు పెట్టాము, ఇంకా స్క్రీన్ ఎన్ని నిమిషాలు ఆన్లో ఉన్నది, మొత్తం అయితే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ 7 days అంటే ఈరోజే కాబట్టి జస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత రోజుకి ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నాం అన్నీ అయితే తెలుసుకోవచ్చు అనమాట. బ్యాటరీ హెల్త్ ఓకే. దీనిలో కూడా ఐఫోన్ లాగా అయితే మ్యాక్సిమం కెపాసిటీ 100. నాకు తెలియదు ఇది తగ్గదు, ఐఫోన్కి అయితే తగ్గుతూ వస్తుంది బ్యాటరీ. సో దీనికైతే చూద్దాము తగ్గదో. ఛార్జింగ్ లిమిట్ దీంట్లో అయితే కూడా ఛార్జింగ్ లిమిట్ 80 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇది ఆన్ చేసుకుంటే 80 వరకు ఎక్కుతుంది. మళ్ళీ ఒక 10-15 minutes తర్వాత మిగతా పర్సంటేజ్ అయితే ఎక్కుతుంది అనమాట ఛార్జింగ్. సో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ అండ్ బాయ్.